బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నాకున్న డౌట్ ఏంటంటే అసలు మీ ప్రయత్నం అనేది చాలా అమోఘంగా ఉంది. అంటే చిన్న పిల్లాడి దగ్గర నుంచి 30 ఏళ్ల వరకు వాడు ప్రతి సంవత్సరం చదవాలి. మీరు అన్నట్టు వాకింగ్, టాకింగ్, స్వింగింగ్ విత్ రామ. అయితే ఆ ఇనిషియేటివ్ ఎలా పిల్లల చేత మీరు రామాయణం చదివించడం, ఆ ఇనిషియేటివ్ మీరు ఎలా తీసుకుంటున్నారు? అదే మనం ఇప్పుడు ఆ ఇనిషియేటివ్ కూడా దానికోసం ఏం చేస్తున్నామంటే వేరే వేరే స్కూల్స్ ని మనం అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఆహా. కొన్ని స్కూల్ సెక్యులరిజం అన్న ప్రాబ్లమ్ తో మమ్మల్ని లోపలికి అంటే ఇది ఎందుకు లేండి మాకు వద్దులేండి అని చెప్తున్నారు అనమాట. కానీ కొన్ని స్కూల్స్ లేదండి చెప్పాలి మీరు అని చెప్పేసి పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ అందరూ సపోర్ట్ తో ఒక రెగ్యులర్ కోర్స్ లా తయారు చేసామన్నమాట. ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎస్పెషల్లీ టీచర్స్ ని ట్రైన్ చేస్తున్నాం మేము. ఓకే. వాళ్ళ టీచర్స్ ని ఎలా మీరు రామాయణంలోని విలువలు చెప్పాలి. ఈ రామాయణం అన్నది చరిత్రమా, మన చరిత్ర. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీరు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు క్రిస్టియన్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నామని అనుకుంటున్నారా? మొఘల్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు ఇస్లాం అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నామని అంటున్నారా? కాదు కదా. అటు పక్కన ఆ అడ్మినిస్ట్రేషన్స్, ఆ పరిపాలనలు, వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు లేని రిలీజియన్ రామాయణం గురించి చదువుతున్నప్పుడు ఎందుకు అడ్డొస్తుంది చెప్పండి. సో ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు రాసేది ఎలా ఉంటుంది అంటే గ్రాంధికం లాగా ఉంటుందా, సరళ భాషలో ఉంటుందా, షార్ట్ స్టోరీసా, లాంగ్ స్టోరీసా, ఎలా? మనవన్నీ అంటే షార్ట్ స్టోరీస్, లాంగ్ స్టోరీస్ మధ్యలో ఏదన్నా ఉంటే అదనమాట. రామాయణంలో ఉన్న కథను మనం ప్రజెంట్ చేస్తాము. సరళ భాష అంటే అత్యంత సరళ భాషలో రాస్తాము. ఎందుకు అనంటే ఈ గ్రాంధికంలో మాట్లాడే స్థాయి నాది కాదు. ఇంగ్లీష్ లో కూడా చాలా పెద్ద స్థాయిలో మాట్లాడే స్థాయి కూడా మాది కాదు. ఏదో మాట్లాడటానికి అవసరమైన ఇంగ్లీషు, మాట్లాడటానికి అవసరమైన తెలుగే వ్యావహారిక భాష మాత్రమే మాకొచ్చు. కాబట్టి మనం తీసుకొచ్చిన గ్రంథాలు కూడా ఆ విధంగానే వ్యావహారిక భాషలోనే ఉన్నాయన్నమాట. సో దాని గురించి మీరు ఆలోచించనక్కర్లా. మీరు అడిగిన దానికి మేము స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు ఈ సెక్యులరిజం అన్నప్పుడు మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మాకు ఒకటే ప్రశ్న. అరే వేరే వాళ్ళు ఒక స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టిసిపెంట్ మమ్మల్ని అడిగారు, మేము ఇవంతా చదవలేము అని. ఎందుకు అని అంటే అక్కడ రోమపాద అన్న ఒక పదం ఉండిందన్నమాట. రోమపాదుడు అని ఒక రాజు ఉంటాడు రామాయణం, అవునవును. దశరథుడి ఫ్రెండ్. ఓకే. ఉమ్. అది చెప్తున్నప్పుడు, ఆ స్టోరీ చెప్తున్నప్పుడు ఒక టీచర్ లేచేసి మేము ఇవన్నీ చదవలేమండి, మేము రోమపాద అంటే మాకు పలకడానికే రావట్లేదు, సంస్కృత పదము అనిందనమాట. అంటే నేను సరే అని చెప్పేసి ఒకటి అడిగాను, మీకు తెలిసిన మోడర్న్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఒక గవర్నర్ జనరల్ పేరు చెప్పండి అని అన్నాను. అంటే ఆవిడ రూదర్ఫర్డ్ అని ఇంకో చాలా పేర్లు చెప్పింది అనమాట. ఈ పదాలు ఏమన్నా తెలుగు పదాలా, ఇంగ్లీష్ పదాలు కాదా, బ్రిటిష్ వాడి పేర్లు కాదా, మేము పలకట్లేదా, పలుకుతున్నామా లేదా? దాన్ని ఏ కోణంలో చూస్తున్నాము? సెక్యులర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాంట్లో నువ్వేం నేర్చుకోవచ్చో అంతవరకే చూస్తున్నావు తప్ప వాడి పేరు ఆ విధంగా ఉంది కాబట్టి నేను పలకను, ఇది ఇంకొక రిలీజియన్ కి సంబంధించిన అంశము అని మనం మాట్లాడుతున్నామా? జిజియా అన్న ఒక ట్యాక్స్ వేశారు. ఈ జిజియా అన్న పదం సంస్కృత పదం కాదే, మన భారతీయులము లేకపోతే ఇండియన్స్ అని చెప్పుకుంటున్న ల్యాండ్ కి సంబంధించిన భాష కాదు కదా అని చెప్పేసి వాళ్ళ గురించి చదవడం మానేశామా? లేదు కదా. అలాంటి ఆ ఇద్దరి అడ్మినిస్ట్రేషన్ చదవటానికి లేని సెక్యులరిజం ప్రాబ్లం రాముడు అన్న వెంటనే, రామాయణం అన్న వెంటనే ఎందుకు వస్తోంది? భగవద్గీత అన్న వెంటనే ఎందుకు వస్తోంది? ఈ రోజు మనం అనుకుంటున్న ఏ కుల వ్యవస్థ అయితే ఉందో, రిలీజియన్ వ్యవస్థ, మత వ్యవస్థ అయితే ఉంది, వీటన్నిటికీ అతీతం కదా రామాయణం అన్నది. రామాయణ కాలంలో ఇన్ని మతాలు ఉన్నాయా? రామాయణ కాలంలో ఇన్ని కులాలు ఉన్నాయా? లేవే. మరి వీటన్నిటికీ అతీతంగా ఉన్న వ్యవస్థని చదవటం అన్నిటికీ అవసరం కదా అని మేము మాట్లాడడం జరుగుతోంది. చాలా స్కూల్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కొందరు వర్క్ షాప్స్ ఇస్తున్నారు, కొందరు ఏం చేస్తున్నారంటే ఈ వర్క్ షాప్సే కాదండి మీరు రెగ్యులర్ కోర్స్ అని చెప్పేసి వారానికి 2-3 పీరియడ్స్ ఇస్తున్నారు మాకు. సూపర్. కొందరు స్కూల్సే కాకుండా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయన్నమాట, వాళ్ళకు కూడా మేము లీడర్షిప్ ఫ్రమ్ రామాయణ అని, వాళ్ళకి అంటే ఈ లీడర్షిప్ టెక్నిక్స్ అనండి, లేకపోతే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనండి, వాళ్ళ సేల్స్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి, నెగోషియేషన్ స్కిల్స్ అని డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా వర్క్ షాప్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా పిల్లలని, అలా కాలేజ్ పిల్లల్ని అందరినీ మనము టార్గెట్ అంటే వాళ్ళకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది పిల్లలు మీరు చూసారంటే నెట్ లో కొట్టండి, రామాయణ శంఖారావం అని, మనం రామనారాయణం విజయనగరం కేంద్రంగా ఒక కాంక్లేవ్ జరిగింది. అక్కడ ఎంతో మంది పెద్దలు వచ్చేసి రామాయణం, వాల్మీకి రామాయణమే ప్రమాణము అని ఆ వేదికలో చెప్పారనమాట.
దాని తర్వాత వారధి అని జరిగిందనమాట ఒక కాంక్లేవ్. దాంట్లో దాదాపు 200 మంది పిల్లలు పార్టిసిపేట్ అయ్యి కేవలం పిల్లలు రామాయణంలోని వివిధ కోణాలను ఆవిష్కరించారమ్మా. అది మీరు చూసారనంటే అబ్బా ఇంత బాగుంటుందా పిల్లలకు మనం రామాయణం నేర్పిస్తే. కేవలం ఒక 2-3 నెలలు ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి. ఆ 2-3 నెలల్లో వాళ్ళు మాట్లాడిన మాట చూస్తే మాకే గూస్ బంప్స్ వచ్చాయి. పిల్లాడికి మనం చెప్తే ఇంత దాన్ని ఓన్ చేసుకుంటాడా. అయితే రైట్ ఏజ్ లో చెప్పాలి మనం. సో ఇదంతా జరుగుతుందమ్మా, బ్యాక్ ఎండ్ లో ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మేమే పర్సనల్ గా TCIP తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అని ఆన్లైన్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. ప్రతి సాటర్డే సండే ఉంటుందన్నమాట. దాంట్లో వారానికి 1 గంట పిల్లాన్ని మాకు ఇస్తే చాలు. 4 అంశాలు పరిచయం చేస్తాం. దేశం, ధర్మం, దైవం, దృఢం. దేశం అంటే నాయనా నువ్వు చదువుతున్న చరిత్రలో నీ దేశం సంబంధించిన వాళ్ళు ఏం కనుక్కోలేదని అనుకుంటున్నావు, కానీ నీ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎందరున్నారో రామాయణంలో 10⁻64 అంటే 64 సున్నాల గురించి, ఒకటి తర్వాత 64 సున్నాలు ఉంటే ఏమంటారో చెప్పారనమాట. అంటే సున్నా తెలియకుండా ఒకటికి విలువ లేదు కదా. అంటే రామాయణ కాలానికే సున్నా కనుక్కున్నారని కదా. మరి ఏదో ఇప్పుడు 300 BC 400 BC వెనకల ఇండియన్స్ 0 కనుక్కున్నారని మనకు నేర్పిస్తున్నారు. ఎంతో శాస్త్ర పరిజ్ఞానం మనకుంది. టైం కొలవటం మిగతా వాళ్ళకి రానప్పుడు మనం మన్వంతరాలు, కల్పాలు ఇవన్నీ కొలిచాము. అవునా? అది ఎలా ఉంది అని దేశంలో చెప్పబోతున్నాం అనమాట. ధర్మం అంటే ధర్మానికి మూలం రామాయణం కాబట్టి రామాయణం ఆధారంగా ధర్మాన్ని నేర్పించటం, అవసరమైనప్పుడు భగవద్గీత, భాగవత ఇత్యాది ఉపనిషత్తు వీటన్నిటి గురించి పరిచయం చేయడం జరుగుతుంది. దైవం అంటే ఏంటో భగవంతుడు 2 చేతులు 4 చేతులు 2 కాళ్ళు వేసుకొని ఇలా వచ్చేసి అదే కాదు నాన్న. దైవం అంటే నీ చుట్టూ ఉన్న ప్రతి విశేషము, ప్రకృతి విశేషము దైవంతో సమానమే. నువ్వు దైవాన్ని చూడాలంటే నీళ్ళలో చూడొచ్చు, తల్లిలో చూడొచ్చు, తండ్రిలో చూడొచ్చు, నీ చుట్టూ ఉన్న గాలిలో చూడొచ్చు. లేచి కాలు కింద పెడుతున్నావు, అమ్మా నా పాదాలతో తొక్కుతున్నాను క్షమించు. స్నానం చేస్తున్నావు, గంగేచి యమునే చేయవా. బయటికి వెళ్తున్నావు, ఆపదామపహర్తారం. ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, శుక్లాం భరధరం విష్ణు. అంతా అయిపోయి ఇంటికి వస్తున్నావు, కాయేన వాచ మనసేంద్రియర్వా. పడుకునేటప్పుడు రామస్కందం హనుమంతం వైనతే. ఇలా నువ్వు అనుకుంటే ప్రతి కోణంలో భగవంతుడిని ఫీల్ అవ్వచ్చు. ప్రకృతిలో ఉన్న దైవం, ఆ దైవీ విశేషం నీతో ఎప్పుడు మాట్లాడాలని, నిన్ను కాపాడాలని, నీకు స్పందించాలన్న ప్రయత్నం చేస్తూనే ఉంది. నువ్వు రెడీనా అని నేర్పించే 3వ అంశం. ఈ 3 అంశాలు జస్ట్ కథల రూపంలో, శ్లోకాల రూపంలోనే కాకుండా ప్రాక్టీస్ చేయించే విధంగా ప్రాక్టీస్ షీట్స్ ఇస్తున్నాం అనమాట. దాన్ని మనం దృఢం అని అంటున్నాం. సో 4D అప్రోచ్. ఆ 4D అప్రోచ్ దేశం, ధర్మం, దైవం, దృఢం. గంట ఇస్తే చాలు. ఆన్లైన్ క్లాస్ ఇది. ఆన్లైన్లోనే చెప్తున్నాం అనమాట. ఎక్కడికి పోనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని 1 గంట సేపు వింటే చాలు. ప్రాక్టీస్ చేస్తే చాలా అయిపోయింది. వారానికి 1 గంట ఇవ్వలేరా చెప్పండి. అందుకని ఈ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.